హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో టీఎస్ లా సెట్ అండ్ పీజీఎల్సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీకు కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. సో మనకు రీసెంట్గానే టీఎస్ లా సెట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనం ఈ నోటిఫికేషన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇందులో 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేయాలంటే కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఎవరైతే 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో మీరు మస్ట్ అండ్ షుడ్గా ఏదైనా ఒక గ్రూప్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా 10th క్లాస్ తర్వాత +2 అంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ +3 ఇయర్స్ డిగ్రీ, ఈ ప్యాటర్న్లో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, సో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారు. అయితే ఈ డిగ్రీలో కూడా కొంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇచ్చారు. మీరు చూస్తే 45% ఆఫ్ మార్క్స్ అయితే జనరల్ కేటగిరీ వాళ్ళకి రావాలి. ఓకేనా? 42% ఆఫ్ మార్క్స్ అయితే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40% ఆఫ్ మార్క్స్ అయితే డిగ్రీలో వచ్చి ఉండాలి. ఇన్ కేస్ కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇచ్చినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కంటే తక్కువ మార్కులు కనుక మీకు వచ్చినట్లయితే మీరు ఫర్దర్గా డిగ్రీ తర్వాత పీజీ కానీ బీఈడి కోర్స్ కానీ చేయాలి. ఆ పీజీ కానీ బీఈడి కోర్స్లో ఇక్కడ ఇచ్చినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కేటగిరీ వైజ్గా మీరు తెచ్చుకున్నట్లయితే ఆఫ్టర్ దట్ మీరైతే 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ అయితే చేయవచ్చు. అప్పుడు మీకైతే ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఓకే, సో స్టూడెంట్స్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అలానే కొన్ని నోట్ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం. స్టూడెంట్స్, ఎవరైతే పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఉన్నారో లేదంటే ఎవరైతే చేస్తున్నారో ఆల్రెడీ కంప్లీట్ ఎవరిదైతే అయిందో, సో ఈ పాలిటెక్నిక్ డిప్లొమా వాళ్ళని ఇంటర్మీడియట్ +2గా కన్సిడర్ అయితే చేస్తారట. మీరైతే మీకు ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి మనకు ఈ యొక్క పాయింట్లో, ఈ నోట్ పాయింట్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? అలానే ఎవరైతే డిగ్రీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో, రాయబోతున్నారో, సో మీరు కూడా ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. టీఎస్ లాస్ట్ ఎగ్జామ్ మీరైతే రాసుకోవచ్చు. బట్ మీరు కౌన్సిలింగ్ టైం వరకు మీ పర్టికులర్ ఎగ్జామ్ డిగ్రీలో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కావచ్చు, బ్యాక్లాగ్స్ కావచ్చు, అవన్నీ కూడా కౌన్సిలింగ్ టైం వరకు మీరైతే క్లియర్ చేసుకొని ఉండాలి. ఓకే, సో ఇది కూడా క్లియర్ కదా. సో స్టూడెంట్స్, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్ చేయాలనుకున్నట్లయితే ఈ విధమైనటువంటి క్రైటీరియా అయితే మీకు ఉన్నట్లయితే మీరైతే 3 ఇయర్స్ ఎల్ఎల్బి కోర్స్కి అప్లై చేసుకొని మీరైతే ఎగ్జామ్ రాసుకొని ఫర్దర్ కౌన్సిలింగ్ త్రూ మీరైతే సీట్ తెచ్చుకొని కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. ఓకే, సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.